దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల కొన్ని రీతిగా ఆయన పాద సముఖములో నిలిచుండేటువంటి అద్భుతమైనటువంటి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ దినం కూడా నాతో పాటు పాల్గొనలై వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. నేను బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షం చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాటను నేను చదువుతాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని ఆమెతో అనెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము నీ నామ మహిమాత్మై మీ ఆత్మ చేత నింపి బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అనేక విషయాలు నేర్చుకున్నాం ఆయన. ఈ మరింత లోతైన మర్మాలు ఈ కడవరి దినాల్లో మేము ధ్యానించిన కృప చూపించాం. ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, ఇక్కడ చాలా జాగ్రత్త మనం గమనిద్దాం. చదవబడిన సందర్భం అంతా కూడా మనకు తెలుసు. సమయాన్ని బట్టి మరలా నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ శ్రేష్టమైన మాట ఒకటే ఏంటంటే, పరిశోధించబడినటువంటి విశ్వాసం వల్ల వనగూడినటువంటి అన్యోన్యత ఉన్నది ఏంటి అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ చాలా సూటిగా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నమ్మాలి, నమ్మితే దేవుని మహిమను చూస్తాం. మనకి ఎలాంటి సందేహము లేనటువంటి సూటి అయినటువంటి వాక్. చూడండి, మనందరికి విశ్వాసం ఉంది, లేదు అనడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. మనమందరం కూడా విశ్వాసంతో ముందుకు వేసే ప్రతిసారి కూడా ఏదో ఒకటి మన విశ్వాసానికి అడ్డుగా వచ్చి నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు. ఇక్కడ కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న ఇంగిత జ్ఞానం. విశ్వాసం వేరు, ఇంగిత జ్ఞానము వేరు. ఈ రెండింటి మధ్య ప్రకృతి జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. మనలో ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం ఏదైతే ఉందో అది యేసు ప్రభువారు నువ్వు నమ్మొద్దు అని చెప్తూ ఉంటే మనం ఆయన విశ్వసించగలమంటారా? మనలో ఉన్నటువంటి ఆ ఇంగిత జ్ఞానము నువ్వు చెప్పేది, నువ్వు చేసేది, నువ్వు చూసేది, నువ్వు వెళ్ళేది అంత అబద్ధము అని చెప్తుంటే యేసుప్రభు వారి మాటల మీద నమ్మకంతో ముందు అడిగగలవా? మనం కొండ మీద ఉన్నప్పుడు నేను దీన్ని చేయగలను అని మనం నమ్ముతాం. చాలా సులువే, చేయగలుగుతానేనని నమ్ముతాను దీనని. కానీ అదే కొండ నుంచి క్రిందికి దిగి వచ్చిన తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి కొండపైన మాటల్ని ఒకవేళ వక్రీకరించేవిగా ఉన్నాయేమో. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 42 చదవడం తర్వాత అప్పుడు మనలో వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను నమ్మినటువంటి సిద్ధాంతం నాకు స్పష్టమవుతున్నటువంటి ప్రతిసారి దానిని విభేదించేది ఏదో ఒకటి నాకు ఎదురవుతుంది, ఏదో ఒకటి నాకు ఆటంకం వస్తూ ఉంది. ప్రభు ఏమన్నాడంటే, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. అయితే మనం విశ్వసిస్తున్న ప్రతిసారి కూడా మన విశ్వాసం పరీక్షకు గురవుతుంది. మనలో బలం క్షీణించినప్పుడు పిల్లరా, మన దృష్టి మసకబారినప్పుడు, మన విశ్వాసానికి ఎదురయ్యేటువంటి పరీక్షల్లో మనము గెలవగలమా, ఓటమితో వెనుకడుగు వేస్తామా? ఇది చాలా ఎందుకంటే ప్రాముఖ్యమైన ఇష్యూ. ఎందుకంటున్నానంటే, ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం ఆయా ప్రాంతాల్లో అలజడి రేగుతూ ఉంది.
నీ విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. వెనకబడిపోతున్నావేమో, వాటమి అంచులకు వెళ్ళిపోతున్నామేమో, వెనుకడుగు వేయడానికి సిద్ధపడుతున్నావేమో. జాగ్రత్త. నువ్వు ఎంత వెనుకడుగు వెనక్కి వేస్తే అంత అపవాది చేతులు వెళ్ళిపోతున్నావు అర్థం. కనుక ఎందుకంటే మన విశ్వాసానికి పరీక్షలు ఎదురవ్వకపోతే అది నిజమైన విశ్వాసం అనిపించుకోవాలి. ఎందుకంటే విశ్వాసానికి పరీక్షని తథ్యం, అది ఎవరు కూడా మార్చలేంది. ఎందుకు కారణం ఏంటి తెలుసా? సంఘర్షణ అనేది ఉన్నప్పుడే, పరీక్ష అనేది ఉన్నప్పుడే విశ్వాసం నీ సొంతం అవుతుంది. నీ విశ్వాసానికి పరీక్ష లేనప్పుడు, నీ విశ్వాసంలో సంఘర్షణ లేనప్పుడు నీ విశ్వాసం నీ సొంతం అవ్వదు. అయితే అలాంటి క్షణంలో నీ విశ్వాసానికి సవాలుగా నిలిచిందేంటి? సవాలు నీ విశ్వాసాన్ని విజేతగా నిలుపుతుందా, లేదా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తుదముట్టిస్తుందా? ప్రభు అన్నాడు, నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడు అని చెప్పి ప్రభు అన్నాడు. వీళ్ళరా మన జీవితంలో అన్నిటికంటే ప్రధానము యేసుక్రీస్తు వారిని విశ్వసించటమే. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మొదటి నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడల మనం క్రీస్తులో పాలువారు అవుతాము. ఎంత చక్కటి మాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదా. క్రీస్తులో మనం అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మన విశ్వాసానికి పెను సవాలుగా నిలిచినది ఏది ఉండదు. ఒకవేళ గడిచిన దినాల్లో నువ్వు ప్రభునందు క్రీస్తునందు విశ్వాసముగా ఉండనప్పుడు ఏవైతే నీ విశ్వాసానికి సవాలుగా నిలిచాయో అవే నీ విశ్వాసాన్ని దృఢంగా చేయగలుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితకాలం పర్యంతం పిల్లలు మన యొక్క విశ్వాసం పరీక్షకు గురవుతూనే ఉంటుందండి. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుని సేవకునిగా నొక్కి చెప్తున్న మాట ఏంటి మాస్టర్ గారండి? విశ్వాసులకి అనొచ్చు, లేదండి, సేవకులకు కూడా. సేవకులు విశ్వాసులకు పిలవడం ప్రతి ఒక్కరు అనగా క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారి విశ్వాసం ఏదైతే ఉందో అది పరీక్షకు గురవుతూనే ఉంటది. విశ్వాసం అంటే దేవునిలో అప్రతిహమైనటువంటి నమ్మకం. అది చెదరిపోకుండా చూసుకోవాలి. ఎవరో ఏదో వచ్చి నిన్ను భయభ్రాంతులకు గురి చేసి భ్రమ పెట్టినప్పుడు నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేటువంటి ఆలోచన నీకు వస్తే, వెనకడుగు వెయ్యాలని ఆలోచిస్తే, ఇలాంటి దృఢమైన విశ్వాసం నీకు అవసరం. ఎందుకంటే పిల్లరా, ప్రభు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆ యొక్క ఊహ కనీసం ఊహించకపోవడమే నిజమైన విశ్వాసం. ఆయన నా చేయి విడిచిపెట్టాడు, ఎన్నడూ నన్ను త్రోసివేయడు అని ఊహించకపోవడమే. గమనించారు పిల్లరా. యువతకాల సమయంలో మన నిజమైన విశ్వాసానికి గల గుర్తు ఏంటంటే, ప్రభు నా అవసరం తీర్చాడు, ఏం జరిగినా ఏది జరిగినా సమస్యము ఆయనలో. ఇలాంటి దృఢమైన నమ్మకం. కనుక ఉదయకాల సమయంలో ఆ పరిశోధించబడిన విశ్వాసం వల్ల మనకు అనుగూడే లేక మనకు లభించిన అన్యోన్యత క్రీస్తు వారితో, తండ్రి అయిన దేవునితో నిత్యరాజ్యం. కనుక అలాంటి విశ్వాసంతో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఆ స్త్రీతో చెప్పిన మాట ఈరోజు నీ లేఖనం ద్వారా నాతో మాత్రం మీరు మాట్లాడారు. నిజమే ఆయన, మేము నీ కార్యాలు నమ్మగలిగితే నీ మహిమను చూస్తాం, నీ మాట వినగలిగితే నీ మహిమను చూస్తాం, నీ మాటలను విశ్వాసం ఉంచగలిగితే నీ ధన్యత మేము చూస్తాం. ఈ శ్రేష్టమైన విలువైన మాటలు వినిపింపజేసిన స్తోత్రాలు. ఇటువంటి మాటలు వింటున్న అందరి జీవితంలో ఫలభరితంగా మార్చు. క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతుంటాం. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.